వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ను సిపి అంబర్ కిషోర్ ఝా మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, లాకప్ రూమ్, రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్ను సిపి పరిశీలించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మండలంలోని తాళ్ల గురజాల గ్రామంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలవ్ కార్యక్రమంలో సిపి పాల్గొన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసలు అయితే వారి గురించిన సమాచారం వారి తల్లిదండ్రులకు కానీ పోలీసులకు కానీ తెలియజేయడం వల్ల వాళ్ళలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించిన వారు అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఇంపార్టెంట్ విషయం మీద మన మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తే దాదాపు 90% యూత్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందులో 100% మీ సర్పంచ్, ఉప సర్పంచ్ గారు కూడా యూత్. సో నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకు మీ భవిష్యం గురించి మేము ఇక్కడికి వచ్చాము. రేపు ఈ రాష్ట్రంకి భవిష్యత్ మీరే. కానీ మీరు డిసిప్లిన్గా ఉంటే, క్రమబద్ధంగా ఉంటే, ఒక ఉద్దేశ్యంతో మీ లైఫ్కి మీరు ముందుకు పోతే మీకు మంచి ఉంటుంది, మీ ఫ్యామిలీకి మంచి ఉంటుంది, మీ సమాజంకి మంచి ఉంటుంది, రాష్ట్రంకి మంచి ఉంటుంది. మీరు డైవర్ట్గా అయితే అందరికీ నష్టం. సో దయచేసి అర్థం చేసుకోవాలి. బండి ఒక బాధ్యత. ఎప్పుడు కూడా మీరు రోడ్ మీద బండి నడిపిస్తే ఫస్ట్ 18 ఇయర్ ముందు ఉన్న వాళ్ళనే బండి నడపాలి. సెకండ్, ఎప్పుడు కూడా బండి స్టార్ట్ చేసినా కొన్ని ఇంపార్టెంట్ విషయం, హెల్మెట్ తప్పకుండా ఉండాలి. లెఫ్ట్ సైడ్లో డ్రైవింగ్ చేయాలి. ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళే డ్రైవింగ్ చేయాలి. మీ బండికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మీ బండికి అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మీ బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ ఉంటేనే మీరు రోడ్ మీద పోతే మీకు వేరే ప్రయాణిక అందరికీ మంచి ఉంటుంది. మా డీసీపీ గారు చాలా క్లియర్గా చెప్పారు మత్తు పదార్థం గురించి. మత్తు పదార్థం అంటే ఒక క్షణిక ఆనందం గురించి. మనము మొత్తం లైఫ్ బర్బాద్ చేస్తున్నాము. ఈ అందరికీ తెలిసి ఉంది. ఉన్నప్పుడు కూడా ఈ తప్పు ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఎందుకు? మేము మన మీద కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఎన్నోసారిగా చెప్పినా, అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, తాత చెప్పినా, టీచర్ చెప్పినా, మేము చెప్పినా, వాళ్ళు ఎప్పుడు చిన్న ప్యాకెట్ తెచ్చుకోవస్తే అరే నువ్వు కొంచెం టెస్ట్ చేయవు, ఇది చెప్తే మనం ఒక ఆలోచనతో ఓకే టెస్ట్ చేస్తాము, ఒక రోజులో ఏమైపోతుంది. ఒక రోజులో లేదు. ఇది ఒక పెద్ద అంటే బావి ఎలాగా ఉంది. ఒక రోజు మీరు వెళ్ళినా మళ్ళీ రావడానికి మొత్తం బావి 100 ఫీట్ 200 ఫీట్ స్టీప్ హైట్ జంప్ చేసి రావాలి, క్రాస్ చేసి రావాలి. ఆ కారణంతోనే మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఈ మత్తు పదార్థంతో దూరంగా ఉండండి. మీ మిత్రులు ఎవరికి ఇది అలవాటు ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి చెప్పండి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా మేము యూత్ మీద చాలా అంటే స్నేహంతో చూస్తున్నాము, వాళ్ళకి ఒక విక్టిమ్గా చూస్తున్నాము. కానీ అమ్మేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు మీకు ఇచ్చి మీ నుంచి డబ్బు కలెక్ట్ చేసి మళ్ళీ పెద్ద కన్సైన్మెంట్ తీసుకువచ్చిన వాళ్ళ గురించి కూడా మనము డీటెయిల్ తయారు చేస్తున్నాము. తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఈ విధంగా విషయం అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్ ఉన్న మనిషికి మేము వదిలిపెట్టము. మీ అందరితో నా రిక్వెస్ట్, మనము ఈరోజు ఈ 2 విషయం మీద తప్పకుండా ఒక ఆలోచన చేసి ప్రతిజ్ఞ చేసుకోవాలి. మేము డ్రైవింగ్ సేఫ్ చేస్తాము, మత్తు పదార్థంతో దూరంగా ఉంటాము. థ్యాంక్ యూ అని